వెంకీ బాటసారి ట్రావెల్ కి స్వాగతం. ఇది ట్రావెలర్స్ అండ్ ట్రెక్కర్స్ యొక్క అడ్డా అండి. ఈ రోజు నేను మిమ్మల్ని ఈషా ఫౌండేషన్ కి తీసుకొని వచ్చాను. ఇంట్రొడక్షన్ లేని ఆదియోగి స్టాచ్యూని మీకు చూపించబోతూ ఉన్నానండి. అలాగే ఆశ్రమం కూడా వెళ్ళబోతున్నాను. కాకపోతే లోపల ఫోన్స్ అలా ఉండవంట. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ టు ది వీడియో నౌ. ఫస్ట్ టైం ఈవీ క్యాబ్ ఎక్కానండి టు ఎయిర్పోర్ట్ అనమాట. 400 కిలోమీటర్స్ వచ్చిందంట రేంజ్. అండ్ దెన్ పవర్ ఛార్జింగ్ అయితే కనుక 1 hourలోనే అంట. నేను చెన్నై నుంచి కోయంబత్తూర్కి మార్నింగ్ ఫ్లైట్ తీసుకున్నానండి. సో దట్ ఈవినింగ్ లోపల ఎట్లా ఉండడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇండిగో అనమాట. ఎయిర్పోర్ట్ అయితే కనుక ఖాళీగానే ఉందండి. మార్నింగ్ కదా, చాలా తక్కువ మంది ఉన్నారు ప్యాసింజర్స్. కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఎయిర్పోర్ట్ అయితే సూపర్ ఖాళీ ఉందండి. అసలు ప్యాసింజర్స్ వెళ్ళారు. పిఎం మోదీ అయితే కనుక కోయంబత్తూర్ రోజు విజిట్ చేస్తున్నారండి. అందుకని చెప్పేసి ఫుల్ టైట్ సెక్యూరిటీ అనమాట. ఇక్కడ నుంచి నిషాకి అయితే కనుక డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకున్నాను. సో ఛార్జెస్ అయితే ఎంత అయితే దాని కనుక నేను చెప్తాను మీకు. ఎయిర్పోర్ట్ నుంచి 1 hour 40 minutes డ్రైవ్ తర్వాత ఇప్పుడే ఇక్కడికి వచ్చానండి. అండ్ దిస్ ఇస్ ద ఈషాస్ డ్రాప్ ఆఫ్ పాయింట్ అనమాట. నా ఎస్టిమేటెడ్ టైం అయితే కనుక అరౌండ్ 3 hours అని పెట్టాను అనమాట. వావ్, ఇక్కడైతే కనుక చాలా ఎద్దులు ఉన్నాయి. అండ్ ఇదైతే కనుక ఇక్కడ లోపల యోగా అలాంటివన్నీ చేసే ప్లేస్ అంట. అండ్ ఆదియోగి స్టాచ్యూ అయితే ఇటు పక్క ఉంటుందంట. చూడొచ్చు, మన ఇక్కడ బోర్డు అంతా కూడా ఉంది. ఈ ఎద్దులన్నిటికీ కూడా పేర్లు లాంటివి కూడా ఉన్నట్టు ఉన్నాయి. వావ్, అసలు కొమ్ములు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. వావ్, అమేజింగ్. ఎంట్రన్స్ లో అయితే ఇక్కడ కెఫెటేరియా లాంటివి ఉన్నాయన్నమాట. లాట్ ఆఫ్ అయ్యప్ప స్వామి కూడా వస్తూ ఉన్నారు సీజన్ కాబట్టి. చాలా మంది వెళ్ళే వాళ్ళు ఇక్కడ కవర్ చేసి వెళ్తారు. ఇన్ కేసు ఎవరైనా లాకర్ లాంటి ఫెసిలిటీ కావాలంటే కనుక ఇక్కడ ఉంది, చూడొచ్చు. వాల్యుబుల్స్ డిపాజిట్ కౌంటర్ అని చెప్పేసి, అలాగే లగేజ్ స్కానింగ్ కూడా ఉందన్నమాట. రైట్. అండ్ ఇన్ కే ఓన్ వెహికల్లో వస్తే కనుక లోపల పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సో నైస్. లోపల బస్ స్టాండ్ కూడా ఉంది, చూడొచ్చు. ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ దెన్ ప్రైవేట్ బస్ వస్తే కనుక ఐ గెస్ ఇది పార్కింగ్ ప్లేస్. అండ్ నేనైతే కనుక వాకింగ్ టువర్డ్స్ ఆదియోగి స్టాచ్యూ అండి. దారి పొడుగుతా అయితే కనుక ఇలాగ షాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట రిఫ్రెష్మెంట్స్కి. ఇట్స్ నైస్. సో టు కట్ ఇట్ షార్ట్, ఐ గెస్ ఆల్మోస్ట్ 5 years నేను వెల్లంగిరికి వచ్చాను. అండ్ దెన్ ఈ ఈషా యోగా సెంటర్ ఆదియోగి స్టాచ్యూ అనేది ఎగ్జాక్ట్లీ అట్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ వెల్లంగిరి అనమాట. రైట్ బిహైండ్ మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద వెల్లంగిరి హిల్. అండ్ దెన్ మీకు తెలుసు, ఎవ్రీ ఇయర్ ఐ బీన్ ట్రెక్కింగ్ టు వెల్లంగిరి. సో ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా నేను లోపలికి ఎందుకు రాలేదంటే, నా హ్యాడ్ ఐడియా దాట్ షుడ్ కమ్ హియర్ అండ్ దెన్ స్టే ఫర్ 1 or 2 days సో దాట్ ఐ కెన్ కంప్లీట్లీ ఎక్స్ప్లోర్. బట్ సమ్హౌ లాస్ట్ మినిట్లో ఒక ఐడియా వచ్చేసేసి ఇప్పుడైతే కనుక ఒక డే ట్రిప్ లాగా కవర్ చేసి వెళ్దాం అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. ఐ కవర్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. అండ్ దెన్ డెఫినెట్లీ ఫ్యూచర్లో కూడా సర్టన్లీ ఒక ట్రిప్ అనేది చేస్తాను అనమాట. అదేంటంటే లోపలికి వచ్చేసేసి స్టే లాంటిది ఉండేసేసి, అండ్ దే హ్యావ్ సమ్ కోర్సెస్ టు ఫర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ఇంజనీరింగ్ లాంటివి అనమాట. సో ఇన్ కేస్ ఆప్షన్స్ లాంటివి ఉంటే కనుక అవి కూడా చేసి మీ అందరికీ చూపిస్తాను. చూస్తే కనుక బుల్లక్ రైడ్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు స్టాచ్యూ దగ్గర నుంచి ఎంట్రన్స్ వరకు. వెరీ నైస్. ఒక ఫ్యూ సెకండ్స్లో ఆదియోగిని చూస్తాను. ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ఆదియోగి అండి. 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఉందన్నమాట.
సో ఎద్దుల బండి మీద వెళ్ళడానికి అయితే కనుక 10 రూపాయలు అంటండి టికెట్. ఆ టికెట్ అయితే కనుక ఇక్కడ ఇస్తూ ఉన్నారు కౌంటర్ పెట్టేసేసి. దాని టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట అక్కడ. మాసివ్ వావ్. నూట 12 అడుగులు ఎత్తున్న ఈ ధ్యానలింగం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉందండి. వావ్, 112 చాలా కోరిలేషన్ అనమాట. 112 చక్రాలు అండ్ 112 డిఫరెంట్ థీస్ అంతా ఉందన్నమాట దాని గురించి, టు బి హానెస్ట్. బట్ వావ్, సద్గురు డిడ్ ఎ మ్యాజిక్. Yogeshwara Lingam is consecrated by energy from the 5 chakras. Okay. Wow, Yogeshwara Lingam offering a way to become open to the energies. Very nice. Okay. Great. ఇక్కడ పూజలు ఏదైనా నిర్వహిస్తూ ఉన్నారు. You can see that. Then ఇప్పుడు మనం ధ్యానలింగం చుట్టూ ఒక రౌండ్ వెళ్ళామండి. ఓం నమః శివాయ. सर्वव्यापी तू प्रचंड महाकाय आदिशक्ती तू नरमुंड मालाधार तुझ्या विना जीवनासर्थ. సో లోపల లింగానికి అభిషేకం చేయడానికి అయితే కనుక 40 రూపీస్ తీసుకున్నారు. తామర పువ్వు ప్లస్ అభిషేకం ఈ రెండు కలిపి అన్నమాట. వెరీ నైస్. పుల్లెలియా ఓకే. లోపల అయితే రికార్డ్ చేయడానికి అలౌ చేయరంట. ఇట్స్ వెరీ నైస్. యోగేశ్వర లింగం దగ్గర పూజను ముగించుకొని నేను మెయిన్ గేట్ దగ్గర తిరిగిపోయానండి. ఇక్కడైతే కనుక మనకి ఎద్దుల బండ్లు దొరుకుతాయి. ఎద్దుల బండి అయితే కనుక 10 రూపాయలు టోకెన్ మనకు కనుక కౌంటర్లో తీసుకొని ఇస్తే ఒక 4-5 రాగానే ఈ బండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎద్దుల బండి అయితే కనుక మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ అవాయిడ్ చేయడానికి ఇది మంచి కాస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన రోడ్డుకు రైట్ సైడ్లో ఉన్నటువంటి ఆశ్రమంలోకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేను చూపించేది అనమాట. ఈ ఆశ్రమం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే కనుక మొబైల్ ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏమీ అలా ఉండవు. ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్న క్లాక్ స్టోరేజ్ రూమ్లో మనం అవన్నీ కూడా డిపాజిట్ చేసి వెళ్ళాలన్నమాట. డిపాజిట్ మనం ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా సేఫ్గా కూడా ఉంచుతారు. మొబైల్ ఫోన్ సపరేట్గా అండ్ లగేజ్ సపరేట్గా. నేను అవన్నీ కూడా అక్కడ ఇచ్చేసేసి ఇప్పుడు ఆశ్రమం లోపలికి అయితే కనుక వెళ్తూ ఉన్నాను. దీని లోపలే అనమాట
సద్గురు యొక్క ఆశ్రమం ఉంటుంది, అండ్ దెన్ ఈషా యోగాకి సంబంధించినవి కోర్సెస్ కూడా అండ్ స్టే అన్నీ కూడా దీని లోపల ఉంటాయి. లోపల అయితే అప్రాక్సిమేట్గా 1 hour టైం స్పెండ్ చేశానండి. మొత్తం తిరిగి చూశాను అనమాట. 2 లింగాలు ఉన్నాయి. చాలా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉంది. కాకపోతే లోపల ఇన్స్టేయింగ్ వాళ్ళకి మాత్రమే ఫోన్స్ అలౌ ఉన్నాయన్నమాట. బయట నుంచి వెళ్ళే వాళ్ళకి అయితే అలౌ లేవు, విచ్ ఈస్ వన్ ఆఫ్ గుడ్ స్టెప్ అనమాట. వీడియో మొదట్లో చూపించాను కదండి, దీని లోపల ఒక బస్ స్టాప్ కూడా ఉంది. ఆ బస్ స్టాప్కి బస్సులు కూడా కొంచెం ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉన్నాయి. వచ్చేటప్పుడు క్యాబ్కి నేను 11 to 12 minutes స్పెండ్ చేశాను కాబట్టి వెళ్ళేటప్పుడు అయితే కనుక బస్సులో వెళ్తున్నాను. ఈ బస్సు కోయంబత్తూరులోని గాంధీపురం బస్ స్టాప్కి వెళ్తూ ఉంటుంది. టికెట్ చూస్తే కనుక జస్ట్ 36 రూపాయలు మాత్రమే అనమాట. చాలా అంటే చాలా ఎకనామికల్. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బస్ రూటు ఆ స్టాచ్యూ ఉంది కదండి, ఆదియోగి స్టాచ్యూ ఉంది కదా, దాని పక్క నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ స్టాచ్యూ గ్రీన్ కలర్, వెనకాల ఉన్న వెల్లంగిరి మౌంటైన్స్ వ్యూస్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. అవన్నీ మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో that's pretty much. Hope I've given all the details, and in case మీకు స్టిల్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాము. టిల్ దెన్ టాటా, బాయ్.